ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బద్దువా అనేది ఎవరైతే పీడితుడు ఉన్నాడో అతని యొక్క బద్దువా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పారు. వారు హిందువులైనా కావచ్చు, ముస్లింలైనా కావచ్చు, దౌర్జన్యానికి గురైనటువంటి పీడితులు ఎవరైతే ఉంటారో వారి యొక్క దువా స్వీకరించబడుతుందని చెప్పారు. దువా స్వీకరించబడడంలో ఒకే ఒక విషయం, గైర్ ముస్లిమ్స్ అయినా హిందువులైనా వారి యొక్క దువా కూడా స్వీకరించబడుతుంది ఒకవేళ అతడు పీడితుడైతే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎందుకు? వారి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం అయిపోవచ్చు, లేదా ఇతర విషయాలు కావచ్చు. కాబట్టి ఇతరుల యొక్క బద్దువా తగలకుండా మనం చూసుకోవాలి. బద్దువా శాపనార్థాలు. ఒక వ్యక్తికి మీ ద్వారా చాలా నష్టం జరిగింది, అతడు చేతులు పైకెత్తి, ఓ అల్లా, ఇతని వల్ల నేను ఇంత నష్టపోయాను కాబట్టి ఇతనిపై నువ్వు ప్రతీకారం తీర్చుకో అంటే దైవదూతలు ఆమీన్ అన్నట్లయితే నిజంగా మనం అతనికి ఏదైతే నష్టం చేసామో అంతకంటే పెద్ద నష్టం మనకు జరుగుతుంది. ఇతరుల బద్దువా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.